నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు రెసిపీ హెల్దీ అండ్ టేస్టీ అయిన పాలక్ పనీర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం కావాల్సింది పాలకూర, వెల్లుల్లి, పన్నీర్ ముక్కలు, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు, ఆనియన్ ముక్కలు. టొమాటో ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ వేసుకోవాలి. వాటర్ మరిగేటప్పుడు ఇప్పుడు ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న పాలకూర దాంట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా బటర్ యాడ్ చేసుకుందాం. ఈ వెజిటబుల్స్ అన్నీ తొందరగా ఉడికిపోవడానికి దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. వెజిటబుల్స్ అన్నీ మగ్గిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఈ మొత్తాన్ని మిక్సీలో వేసేసుకొని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకుందాం. ఇలా పేస్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. కారం ఫస్ట్ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసి వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఆ మసాలా మొత్తం పన్నీర్ ముక్కలకు పట్టేటట్టుగా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పేస్ట్ని దాంట్లోకి వేసేసుకోవాలి. ఈ కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా దేంట్లోకైనా బాగుంటుంది. మనకి టైం లేనప్పుడు అప్పటికప్పుడు తొందరగా ఏదైనా కర్రీ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఈ రెసిపీ చాలా ఈజీగా అయిపోతుందండి. మొత్తం అంతా కలిసిపోయేటట్టుగా ఒకసారి కలుపుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని 5 మినిట్స్ ఉడికించాలి. ఈ పన్నీర్ ముక్కలకి మసాలా మొత్తం పట్టేటట్టుగా ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలండి. అంతే, చాలా ఈజీగా ఎంతో టేస్టీగా హెల్దీ అయిన పాలక్ పన్నీర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.